ఊరేగింపు జరుగుతుంటే మాల్పల్లి స్కూల్ దగ్గరకు వచ్చారండి. వచ్చినప్పుడు ఫ్లెక్సీ చూసి మీరు ఎవరా ఫ్లెక్సీ లేపడం, నందు అని నా పేరు లేకుండా మా ఫోటోలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు అని అడిగారు. తర్వాత ఆ విషయం వచ్చి మా తాతగా చెప్తే మా తాతలు మాట్లాడాడు. కారణం ఆయన ఫ్లెక్సీలో ఆయన పేరు లేదని, నందు అనే పేరు లేదని, ఫోటో లేదని కిరాతకంగా వచ్చి కొట్టబోయారు. గొడవ జరుగుతుంది, మమ్మల్ని వచ్చి కొట్టారు. నన్ను కొడతాం పక్కన వాళ్ళు చూసి మా తాతకి చెప్పారు. మా తాత ఆపడానికి వస్తే మా తాతను కూడా కర్ర పెట్టి నెత్తి పగలు కొట్టారు. ఎవరెవరు? నందు అనుచరులు. నందు మేము ఇంట్లో అన్నం తిని పిల్లలు రోడ్డుకి వెళ్ళారు, కూర్చున్నారు. మేము ఒకళ్ళు కూర్చున్నాం. ఇంట్లోకి వచ్చేసరికి మీ ఇంట్లో ఉండం, నేను నా భర్త ఇంట్లో ఉండం, మా పిల్లలు రోడ్డు మీద ఉండారు. 5-6 బళ్ళు వేసుకొచ్చి రాక రౌండ్లో వేసేటప్పుడు చుట్టూ రౌండ్ వేసి నుంచున్నారు. పిల్లోడు మధ్యని మా మనోడు మధ్యని నుంచున్నాక సరేలే అన్న ఏదో ఒకటి మాట్లాడుకుందాం అయిపోయింది కదా తవ్వేందుకు అనేసరికి నువ్వు ఏమంటారు నా కొడకని పిల్లోడి మీద పోయేసరికి తప్పుకొని వచ్చాడు. పడ్డవాడి మీద ఆ పని కూర్చున్నారు, కొట్టారు. మేము వెళ్ళి ఏందయ్యా తగులు ఎందుకయ్యా అంటే నా భర్త వస్తే నా భర్తను పేడు పెట్టేశారు. ఎందుకయ్యా తగులు మీరు పొరుగురోళ్ళు వచ్చి ఇక్కడ సంతోషం చేసుకుంటారు, వేసుకుని వెళ్ళిపోమ్మంటేనేమో నన్ను ఇట్లా కర్ర తీసుకుని నన్ను కొట్టారు, చంపంటే కొట్టి. అయ్యా మా మనవాడిని బజార్ మీద పుట్టుకుని కొడుతున్నారు. నాకు పక్క వాళ్ళు వచ్చి తగ్గు కాడి వచ్చి చెప్పారు. ఎవరు పక్క వాళ్ళు వచ్చి చెప్తే నేను గబగబలు వేసి వెళ్ళా ఇంటి నుంచి. వెళ్తే నన్ను కర్ర పెట్టి తలకాయ పగలు కొట్టి కింద పడేసారు. అందులో మా భార్య వచ్చేసరికి మా భార్య కొట్టి ఇద్దరిని కింద పడేసారు. తర్వాత ఊళ్ళో నుంచి నందు శెట్టార్జీ గారు వచ్చి మళ్ళీ కొడకలారు మీరు ఎందుకు రాజకీయాలు పెప్సీలో నా బొమ్మలో ఒకటి వీడియో పెట్టుకోండి అని దోషంగా తిట్టాడు. వాళ్ళ కొడకలారు మీకు రాజకీయాలు నేను లేకుండా మీరు పెప్సీ చెప్పావు, మీకు రాజకీయాలు నీకు కావుతో తన్ని బూతులు తిట్టి అసభ్యంగా మీకు నేను ఎంత చూస్తున్నా అంటే వెళ్ళిపోయాడండి.